అందరికీ నమస్కారం. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పేపర్ 2 రాయబోతున్నటువంటి అభ్యర్థుల కోసం మనకు సిలబస్‌లో ఉన్న నూతన పాఠ్యపుస్తకాలలోని కవులు, రచయితలు, వారి వివరాలు ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనకు అంటే ఈ టెట్ పేపర్ 2లో తెలంగాణ సాహిత్యము, సంస్కృతి అనే విభాగంలో నూతన పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి కవులు, రచయితలకు సంబంధించినటువంటి ప్రశ్నలు రావడం జరుగుతుంది. అయితే ఇందులో ప్రధానంగా పేపర్ 2లో సుమారు 2 ప్రశ్నల వరకు కూడా మనం ఆశించవచ్చు. అంటే 2 ప్రశ్నలు అంటే 2 మార్కులు. 2 ప్రశ్నలు వస్తున్నాయి అంటే 2 మార్కులు ఖచ్చితంగా అంటే మనకు టెట్ పేపర్ 2లో 6 నుండి 10 వరకు ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలలో కవులు, రచయితలు వీళ్ళకి సంబంధించి 2 మార్కులు వచ్చే అవకాశం ఉంది. అంటే గత ప్రశ్న పత్రాలు చూసినప్పుడు కూడా మనకి ఆ విషయం స్పష్టమవుతుంది. కాబట్టి ఇక్కడ ఇంకొకటి, ఇది మనకి సులభంగా ఒకసారి 2 సార్లు చదివితే వచ్చేటువంటి విషయాలు కాబట్టి ఇక్కడ అభ్యర్థులు ఎట్టి పరిస్థితిలో కూడా మార్కు పోగొట్టుకోకుండా ఉండాలి. అందులో భాగంగా సరే మనం ఈరోజు మొదట అంటే మనకి 6 నుండి 10 వరకు ఉన్నటువంటి కవులను, రచయితలను చూస్తే చాలా మంది కనిపిస్తారు. అంటే ఇప్పుడు 6వ తరగతిలో 12 పాఠాలు, అట్లా 10వ తరగతి వరకు కూడా 12 అంటే మొత్తం 6 నుండి 10 వరకు కూడా మనకి అట్లా 12 చొప్పున వేసుకుంటే ఎంతమంది చూడండి ఎన్ని పాఠాలు అవుతున్నాయి. ఒక్కో పాఠానికి మళ్ళీ ఒక్కో కవి, అట్లా మళ్ళీ ఒక్కో పుస్తకంలో ఒక్కో శతకానికి సంబంధించి అంటే శతక సుధా అని, శతక మధురిమ అని ఇట్లా పాఠాలు ఉన్నాయి. అంటే మళ్ళీ ఆ శతక సుధా, ఆ శతక మధురిమ పాఠాల్లో సుమారుగా 8 పద్యాలు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ 8 పద్యాలు 8 శతకాలు. 8 శతకాలు అనంటే 8 శతకాలు 8 మంది కవులు కదా. అట్లా 8 మంది కవులు తో 8 మంది కవులను మనం చదవాలి. అంటే ఇక్కడ మొత్తం మనం ఎంతమంది అని అంటే చూడండి, 6 నుంచి 10 వరకు మనకి చాలా మంది, సుమారుగా 70-80 మంది కవుల వరకు కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మనకి కొంత ఏమన్నారంటే సిలబస్లో తెలంగాణ కవులు కొంతమందిని కూడా చదవాల్సిన అవసరం ఉన్నట్టుగా మనకి సిలబస్ చూసినప్పుడు అర్థమవుతుంది. సరే, మనమైతే 6 నుండి 10 వరకు ఉన్నటువంటి కవులకు సంబంధించి ఎక్కడ మ్యాక్సిమం అందులోంచే బిట్స్ వస్తాయి. అది ఎట్టి పరిస్థితిలో కూడా పోగొట్టుకోకుండా ఉండాలి. వాళ్ళందరినీ అధ్యయనం చేసిన తర్వాత ఇంకా మీకు శక్తి ఉండి అధ్యయనం చేసే సమయం కూడా ఉంటే కనుక ఇంకా కొంతమంది ఫేమస్ తెలంగాణ కవులు ఎవరైతే ఉన్నారో వారి గురించి కూడా కొంత చేయండి, చదవండి. సరే, ఈరోజు మనము మొదట అసలు ఈ కవులందరినీ నేను ఏం చేశానంటే మీకోసం కొంతమంది అంటే ప్రాచీన కవులు అని చెప్పేసి కొంతమంది మనకు ఉన్నటువంటి 6 నుండి 10 వరకు ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలలోని ప్రాచీన కవులను కొన్ని లిస్టుగా చేసి కొంతమందిని చెప్పి, ఆ తర్వాత అంటే శతాబ్దాల వారీగా ఆ ప్రాచీన కవులను చెప్పి, ఆ తర్వాత మీకు మళ్ళీ 6వ తరగతి, 7వ తరగతి ఇట్లా ఒక్కో పుస్తకంలో ఉన్నటువంటి కవులు వాళ్ళందరినీ గురించి కూడా మనం చూద్దాం. ఇట్లా చూసినప్పుడు మనకి మొదటగా కనిపించే కవి నన్నయ్య అన్నమాట. ఈ మనకు నన్నయ్య ఎక్కడ కనిపిస్తాడు అంటే మనకి చూద్దాం. ఇప్పుడు నేను చెప్తా ఉంటాను నన్నయ్య గురించి. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినటువంటి కవి. మామూలుగా ఆది కవి అని కూడా నన్నయ్యని అంటా ఉంటారు కదా. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించినటువంటి రాజరాజ నరేంద్రుడు, ఆయన దగ్గర అంటే రాజరాజ నరేంద్రుడు అనే రాజు దగ్గర ఆస్థాన కవిగా నన్నయ్య ఉండేదన్నమాట. ఏది 11వ శతాబ్దంలో. ఇంకా నందంపూడి శాసనకర్త కూడా నన్నయ్య. ఇంకా కవిత్రయంలో ఇప్పుడు కవిత్రయం అంటాం, నన్నయ్య, తిక్కన, ఎర్రనని కవిత్రయం అంటాం. గతంలో ఈ ప్రశ్న చాలాసార్లు వచ్చేది. సరే, ఈ కవిత్రయంలో మొదటివాడు నన్నయ్య. ఇతనికి ఆదికవి, శబ్దశాసనుడు, వాగను శాసనుడు అనేటువంటి బిరుదులు ఉన్నాయన్నమాట. ఈ మామూలుగా వీరి యొక్క రచనలన్నీ కనుక మనం ఒక లిస్టుగా చూసుకుంటే మహాభారతం, అది మనందరికీ బాగా తెలిసినటువంటి విషయం. మనం చాలా వరకు చదువుతూ ఉంటాం చిన్నప్పటి నుంచి. మహాభారతం మనకు మొత్తం 18 పర్వాల్లో కనిపిస్తుంది. ఆది, సభ, అరణ్య పర్వం అంటే ఆది పర్వం ఏమో మొదటిది, సభా పర్వం రెండవది, అరణ్య పర్వం మూడోది. అయితే నన్నయ్య ఏం చేసిండు, ఆది, సభా పర్వాలు పూర్తిగా రాయడం, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసం వరకు. ఇక్కడ ఆశ్వాసం అంటే ఏం లేదండి, మనకు మామూలుగా ఇప్పుడున్న పాఠాలు అని అంటున్నాం కదా, అదే మ్యాథ్స్లో అనుకోండి యూనిట్స్ అంటాం కదా, అట్లాగా వీళ్ళు కూడా ఆశ్వాసాలుగా చేశారు ప్రాచీన కవులు. అట్లా అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసం వరకు
రాయడం జరిగింది. అక్కడ ఆయన రాసిన పద్యాన్ని కూడా కోడ్ చేయడం జరిగిందండి. చాలా గతంలో జరిగిన వివిధ పోటీ పరీక్షల్లో కూడా అడగడం జరిగింది. శారద రాత్రులు ఉజ్వల అనే పద్యం ఉంటది. అది 142వ పద్యం. ఎక్కడ? అరణ్య పర్వంలో. అంటే నన్నయ్య ఎన్ని పర్వాలు? 3 పర్వాలు. అంటే ఆది సభా పర్వాలు పూర్తిగా, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసం అంటే 140, అందులో 142వ పద్యము శారద రాత్రులు జ్వల అక్కడి వరకు రాసిండు. సరే, ఆ తర్వాతది ఎవరు రాసిరు అంటే మనకు తెలుసు, ఎర్రన్న రాస్తాడు అరణ్య పర్వం మిగతా భాగం. అది మళ్ళీ ఇంకో దగ్గర నేర్చుకుందాం. ఇక్కడ సరే, మొదటి శ్లోకం శ్రీవాణి గిరిజాశ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు అని ఇట్లా, అంటే ఈ పద్యంతో మహాభారత రచనని నన్నయ్య మొదలు పెట్టడం జరుగుతుంది అనమాట. ఇక తెలుగు వ్యాకరణం ఆంధ్ర శబ్ద చింతామణి, ఇది సంస్కృతంలో రాస్తాడనమాట. ఎవరు? నన్నయ్య. మళ్ళీ మనకి ఇంకో వ్యాకరణ గ్రంథం గతంలో వచ్చింది, ఆంధ్ర శబ్ద వ్యాకరణం కేతన రాసింది ఒకటి వ్యాకరణ గ్రంథం ఉంటుంది. సరే, అది వేరు. మళ్ళీ ఇక్కడ తెలుగుకు వ్యాకరణమేమో ఇక్కడ ఆంధ్ర శబ్ద చింతామణి, ఇది సంస్కృతంలో నన్నయ్య రాయడం జరిగిందనమాట. ఇంకా మనకి ఈయన రాసిన రచనలు ఒకసారి చూస్తే చాముండికా విలాసం, ఇంద్ర విజయం ఇట్లాంటి కావ్యాలు కూడా ఉన్నాయి. కాకపోతే కొన్ని లభ్యంగా కొన్ని అలభ్యంగా కూడా ఉన్నాయి. తన కవిత్వంలో అంటే నన్నయ్య రాసినటువంటి కవిత్వానికి కూడా లక్షణాలు ఉంటాయి కదా, ఒక్కొక్కరి శైలి ఒక్కొక్కరి పంద ఒక్కొక్క రకంగా ఉంటుంది. అట్లా నన్నయ్య యొక్క కవిత్వాన్ని చూసినప్పుడు ప్రసన్న కథా కవితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయని నన్నయ్య చెప్పుకున్నాడు అనమాట. ఇవి వారి యొక్క కవిత్వ లక్షణాలు. ఇక్కడ కూడా బిట్ వస్తుంది, ఎట్లా అడగొచ్చు అనమాట. అంటే ఊరికే కవి ఎవరు, లేకపోతే ఆయన రచనలు ఏంటి, ఆయన బిరుదులు ఏంటి, శతాబ్దం ఏంటి అని రొటీన్గా అడగకుండా ఒక్కోసారి కవితా లక్షణాలు, ఉదాహరణకి ప్రసన్న కథా కవితార్థ యుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం, వీరి కవితా లక్షణాలు అని అడిగినప్పుడు మనకి అవి ఏ కవియో కూడా తెలిసి ఉండాలి. కాబట్టి ఈ పదజాలాన్ని ఒకసారి చూసుకోండి. ఇక మనకి అంటే ఈ పాఠం ఎక్కడ ఉంది అని అంటే 8వ తరగతిలో త్యాగనిరతి పాఠం, మొదటి పాఠం అండి ఇది. మనం అనుకున్నాం ఇందాక నన్నయ్య ఎక్కడొస్తాడంటే త్యాగనిరతి పాఠంలో మనకు పరిచయం అవుతాడు. 8వ తరగతి శ్రీమదాంధ్ర మహాభారతం నన్నయ్య రాశాడు అనుకున్నాం కదా, ఆరణ్య పర్వంలో తృతీయ ఆశ్వాసం నుండి తీసుకున్నారనమాట. ఏది? త్యాగనిరతి పాఠం. త్యాగనిరతి పాఠము ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అంటే అరణ్య పర్వం నుంచి తీసుకున్నారు. అది ఎవరు రాసిరు? నన్నయ్య. అక్కడ మనకి అంటే ఒక పాఠంకి సంబంధించి అదే ప్రక్రియ అనేది అర్థమవుతుంది. ఆ తర్వాత ఇతిహాస ప్రక్రియ ఇది. ఆ తర్వాత కవి గురించి కూడా మనకి ఇక్కడే వచ్చేస్తుంది. సరే, ఇక ఒక్కొక్క కవిని కూడా మనము కొంత ఫాస్ట్గానే చెప్పుకుందాం, ఎందుకంటే కవులు మనకి చాలా మంది ఉన్నారు. ఇంకోటి మనకి పెద్దగా ఇందులో డెప్త్ బిట్స్ అనేవి కాకుండా నాలెడ్జ్డ్ బేస్డ్ బిట్స్ ఎక్కువగా, కొంతవరకు అండర్స్టాండింగ్ బిట్స్ అడుగుతా ఉన్నారు కాబట్టి ఆ దిశగా క్లాస్ కొనసాగిద్దాం. మనకి తర్వాత ఉన్న కవి పాల్కురికి సోమన. పాల్కురికి సోమన మనకు బాగా అంటే చాలా ప్రక్రియలకు ఆద్యుడండి. దేశీ సంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి. చాలా ముఖ్యమైనటువంటి బిట్ ఇది, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందే, అడగడానికి స్కోప్ ఉన్నటువంటిది. దేశీ సంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి అన్నమాట. ఇంకా వీరి విషయాలు చూస్తే ఓరుగల్లు సమీపాన పాలకుర్తి అనేటువంటి ఊర్లో ఈయన పుట్టడం జరిగింది. చాలా రచనలు ఉన్నాయి. వీరి తల్లిదండ్రులు విష్ణురామిదేవుడు, శ్రీయాదేవమ్మ. ఇతని గురువు అంటే పాల్కురికి సోమన గురువు విశ్వనాథయ్య. ఈయన అంటే మామూలుగా శివదీక్ష, పాల్కురికి సోమన అనగానే శివభక్తుడు, చాలా బాగా భక్తుడు అనమాట. ఆయన చాలా రాశాడు శివుడి మీద, శివుడిని స్తుతిస్తూ అనేక రకాల గ్రంథాలు రావటం జరిగింది వారి నుండి. లింగార్యుని వద్ద శివదీక్ష తీసుకున్నాడు. లింగార్యుడు అంటే గురువు అనమాట ఇక్కడ. తన దగ్గర అంటే శివగురువు దగ్గర దీక్ష తీసుకున్నాడు. ఇక ఈయన బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించిండు. ఎవరు? పాల్కురికి సోమన. బసవ పురాణం అంటాం. ఇది ద్విపదలో వచ్చింది. ద్విపదకు ఆద్యుడు ఎవరు అనంటే పాల్కురికి సోమన. పాల్కురికి సోమన ఏ కవి? శైవ కవి. అది కూడా బిట్టే. తెలుగు, కన్నడ, సంస్కృత 3 భాషల్లో ఆయనకి విశేషమైన ప్రావీణ్యం ఉంది. మొత్తం దాదాపుగా చూస్తే మనకి రచనలు 30 దాకా కనిపిస్తాయి. అవి కూడా రకరకాల ప్రక్రియలో కనిపిస్తాయి. పురాణ ప్రక్రియలో కనిపిస్తాయి, రగడలు కనిపిస్తాయి, ఉదాహరణలు కనిపిస్తాయి, ద్విపద, ఇట్లా చాలా రచనలు ఉన్నాయి. ఒక్కసారి అంటే ఇంత డెప్త్గా వెళ్ళితే అనే ఉద్దేశంతో మీకు ఒక్కొక్కటి అంటే రగడలేంటి, ఉదాహరణలేంటి అనేది ఒక లిస్టు ఇస్తాను. కానీ ఒకసారి చదివి చూసుకోండి. మనకి కవి పరిచయం వరకు కనుక చూస్తే మనకు పాఠ్యపుస్తకాల్లో
ఈ అంటే విభాగాల వారీగా ఒక్కొక్క రచన అంటూ ఏమి ఇవ్వడు. లిస్ట్ అవుట్ చేసి పలానా బసవ పురాణం, పలానా ఈ బసవ చరిత్ర ఇట్లాంటి రాశారు అని చెప్పేసి మాత్రం కనిపిస్తా ఉంటది. సరే ఇక్కడ పద్యకృతులు చూద్దాం. పాల్కురికి సోమనవి. అనుభవ సారము, వృషాధిప శతకము. వృషాధిప శతకము చాలా సార్లు ప్రశ్నలుగా బిట్టుగా వచ్చిందనమాట వివిధ ఎగ్జామ్స్ లో. మొదటి శతకం ఏంటి, అందులో మళ్ళీ సంపూర్ణమైన శతక లక్షణాలు ఉన్నటువంటి తొలి తెలుగు శతకం అనగానే వృషాధిప శతకం. కర్త ఎవరు అనగానే పాల్కురికి సోమన. మరి ఇంకో శతకం ఉంది కదా శివతత్వ సారము, మల్లికార్జున పండితుడు రాసిండు కదా అనంటే అది కూడా తొలి తెలుగు శతకమే. కానీ సంపూర్ణ లక్షణాలు అక్కడ కనపడవు, ఇక్కడ కనపడతాయి. ఏది, పాల్కురికి సోమనవి. కాబట్టి వృషాధిప శతకం అనగానే తొలి తెలుగు శతకం, సంపూర్ణ లక్షణాలు ఉన్నటువంటి శతకంగా గుర్తుపెట్టుకోండి. చతుర్వేద సారము, దీన్నే బసవలింగ శతకం అని కూడా అంటూ ఉంటారు. ఆ తర్వాత చెన్నమల్లు సీసాలు. ఇవన్నీ పద్య రూపకంగా ఆయన రాసినటువంటి, పద్య ప్రక్రియలో రాసినటువంటి రచనలు. ఎవరు, పాల్కురికి సోమన. ఇంకా లఘు కృతులు అంటే చిన్న చిన్న రచనలు ఉన్నాయి. వాటిని గద్యలుగా ఇక్కడ చెప్పడం జరిగింది. పంచప్రకార గద్య, నమస్కార గద్య, అక్షరాంక గద్య, అష్టోత్తర శతనామ గద్య, శరణు బసవ గద్య, ఇట్లాంటివన్నీ కూడా గద్యలు. 5 గద్యలు మనకి కనిపిస్తాయి. ఇంకా రగడ, బసవ రగడ, ఉదాహరణ కావ్యాలు. రగడ, బసవది, తర్వాత ఉదాహరణ, ఇవన్నిటికీ ఈయనే ఆద్యుడు. ఉదాహరణ కావ్యాల్లో బసవోదాహరణం 2 ఉన్నాయండి. ఇవి ఇక్కడ నెంబర్లు ఎందుకు వేసాను అంటే, ఒక రగడ రాసిండు, 2 ఉదాహరణ కావ్యాలు రాశారు. ఆ తర్వాత 2 అష్టకాలు, వృషభాష్టకం, బసవాష్టకం అని రాయడం జరిగింది. ఆ తర్వాత పంచకం ఒకటి. ఇది పంచకం ఏంటంటే 5, పంచ అంటే 5 కదా, 5 మాలిని వృత్తాలతో ఆయన ఒక బసవ స్తోత్రాన్ని రాయడం జరిగింది. 2 స్తవాలు ఉన్నాయి. సోమనాథ స్తవం, సోమనాథుడు అన్నా కానీ శివుడే కదా. రుద్ర అన్న శివుడు అని బాగా శైవ కవి అనుకున్నాం. సోమనాథ స్తవం, రుద్ర భాష్యము, తర్వాత త్రివిధ లింగాష్టకము. ఇవి కాక ఇంకా కన్నడ కృతులు కూడా ఉన్నాయన్నమాట. ఆయనకు తెలుగు, కన్నడ, తమిళ ఈ భాషలు కూడా వచ్చు కదా. అట్లాంటి భాషల్లో కూడా రచనలు ఉన్నాయి. సరే, మనం ఇక్కడ ప్రధానంగా కొన్ని చూస్తున్నాం. అష్టకము, తర్వాత రగడ, గద్య, పంచకం, ద్విపద, శతకం, ఉదాహరణ. ఇవి మీకు బాగా గుర్తుండాల్సిన పేర్లు. అష్టకం, రగడ, గద్య, పంచకం, ద్విపద, శతకం, ఉదాహరణ. ఏ బిట్ ఇచ్చినా ఇక్కడ ఎన్ని బిట్స్, దాదాపుగా ఒక 7 బిట్లు రావడానికి అవకాశం ఉంది. అంటే 7 రకాలుగా అడగడానికి చాయిస్ ఉంది. అష్టకం, మొదట అష్టక ప్రక్రియకు ఆద్యుడు, రగడ ప్రక్రియకు ఆద్యులు, ద్విపద ప్రక్రియకు ఆద్యులు అని అడిగినప్పుడు మనకి పాల్కురికి సోమన గుర్తు రావాలి. ఇవి ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు. ఇక మనకు నెక్స్ట్ ప్రాచీన కవుల్లో గోనబుద్ధారెడ్డి మనకు వృత్తసాయం పాఠం ఉంది కదా, అక్కడ మనకు రామాయణానికి సంబంధించిన పాఠం అది కనిపిస్తాడు. సరే, గోనబుద్ధారెడ్డి గురించి చూస్తే 13వ శతాబ్దానికి చెందిన కవి. తొలి రామాయణం అంటే తెలుగులో తొలి రామాయణం రాసినటువంటి కవి గోనబుద్ధారెడ్డి. మళ్ళీ రామాయణం అంటే మనకి మళ్ళీ వాల్మీకి గుర్తొస్తాడు. వాల్మీకి ఏంది, సంస్కృతంలో రాసిండు. తెలుగులో రాసింది ఎవరు, గోనబుద్ధారెడ్డి. అట్లానే మహాభారతం సంస్కృతంలో రాసింది వ్యాసుడు, తెలుగులో రాసింది కవిత్రయం. అట్లా గుర్తుపెట్టుకోవాలి భాష తొలి ఎవరు అని. తెలుగులో తొలి రామాయణకర్త గోనబుద్ధారెడ్డి. ఇతడు మళ్ళీ ఆ రామాయణాన్ని కూడా ద్విపదలో రాయడం జరుగుతుంది. ఆ ప్రక్రియ కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకా ఒక విషయం ఏంటంటే, మనకి గతంలో పాల్కురికి సోమనకు సంబంధించి బసవ పురాణం మీద ఒక ప్రశ్న వచ్చిందండి. బసవ పురాణము ఏ ప్రక్రియలో రాయబడినది అని చెప్పేసి టెట్లో క్వశ్చన్ వచ్చింది. కాబట్టి అది ద్విపద అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రక్రియలు కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ గోనబుద్ధారెడ్డి గురించి చూసినప్పుడు కాకతీయుల సామంత రాజీన వర్ధమానపురం అంటే ప్రస్తుతము నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. అది వడ్డెమాన ఏమో అని పిలుస్తారు దాన్ని. అది రాజధానిగా అంటే వర్ధమానపురం రాజధానిగా గోనబుద్ధారెడ్డి పరిపాలించిండు అనమాట. సరే, ఇక్కడ మనకు ప్రధానంగా ఈయనకు సంబంధించి తొలి రామాయణకర్త రంగనాథ రామాయణం. వీరు రాసినటువంటి రామాయణం పేరు రంగనాథ రామాయణం. వీరి తండ్రి రంగనాథుడు కాబట్టి ఆ తండ్రి పేరు మీద కావ్యాన్ని రచించిండు, రామాయణాన్ని రచించిండు. ఇక్కడ ప్రధానంగా యుద్ధకాండ వరకు రచిస్తాడండి గోనబుద్ధారెడ్డి. మిగిలిన భాగాన్ని అతని కుమారులు కాచభూపతి, విఠలనాథుడు పూర్తి చేస్తారు. కుమారులు ఎవరు, కాచభూపతి, విఠలనాథుడు. ఈ పేర్లు కూడా ముఖ్యం. ఎందుకంటే మిగిలిన భాగాన్ని గోనబుద్ధారెడ్డి రచించగా మిగిలిన రామాయణాన్ని ఎవరు రచించారు అంటే కాచభూపతి, విఠలనాథుడు గుర్తుండాలి.
సరే వీళ్ళు ఇంకొక విషయం ఇక్కడ బిట్ ఏందంటే తెలంగాణలో తొలి జంట కవులు. ఇది చాలా ముఖ్యమైన అంశం. తెలంగాణలో తొలి జంట కవులు ఎవరు అనంటే విఠలనాథుడు, కాచభూపతి. తర్వాత ఉత్తర రామాయణం అని కూడా అంటారు. అంటే యుద్ధకాండ తర్వాత ఉన్న భాగాన్ని రచించారు కదా, అట్లా ఉత్తర రామాయణాన్ని రచించింది కాచభూపతి, విఠలనాథుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ద్విపదలో రచించబడిన తొలి రామాయణం రంగనాథ రామాయణం. 6వ తరగతిలో మనం అనుకున్నాం కదా ఉడుత సాయం, ఆ పాఠం రామాయణం అంటే ఈ గోనబుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణంలో యుద్ధకాండ నుంచి తీసుకుంటారు ఉడుత సాయం పాఠం. అంటే ఉడుత సాయం ఏంది, మనకి ఇతివృత్తం కూడా మీరు ఖచ్చితంగా పాఠాలు కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. కొన్ని అంటే పాఠాల లోపలికి వెళ్ళి కొన్ని బిట్స్ అక్కడక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ప్రశ్నపత్రాల్లో. కాబట్టి పాఠంకు సంబంధించినటువంటి ఇతివృత్తం ముఖ్యం, కొంత చదువుకొని ఉండండి. సరే, ఉడుత సాయం పాఠంలో రాముడు లంకకు వెళ్ళడానికి అంటే సీతను తీసుకొని రావాలి కదా, రావణుడి మీద యుద్ధం చేసి సీతను తీసుకొని రావాలి కాబట్టి అక్కడికి వెళ్ళడానికి వానర సైన్యంతో సహా వెళ్ళాలి రాముడు. కాబట్టి అక్కడ వంతెన గడుతూ ఉన్నప్పుడు ఆ సముద్రం మీద ఉడత తన వంతుగా అంటే అక్కడ ఎలుగుబంట్లు, ఇతర జంతువులు, కోతులు అన్నీ సాయం చేస్తున్నప్పుడు ఉడత కూడా నేనెందుకు సాయం చేయకూడదు రామా నీకు అని చెప్పి అది ఇసుకలో దొర్లి అక్కడికి వచ్చి ఆ వంతెన మీద దొర్లుతుంది అనమాట, ఆ ఇసుకనంతా దులుపుతుంది. అట్లా ఉడత చేసినటువంటి సాయానికి సంబంధించి మనకి పాఠం అంతా మంచి కనిపిస్తుంది, గోనబుద్ధారెడ్డి రాసిందంతా కనిపిస్తుంది. సరే, ఇక శ్రీనాథుడు. ఇక్కడ శ్రీనాథుడు 14వ శతాబ్దానికి చెందిన కవి. శ్రీనాథుడికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. సరే, వాళ్ళ తల్లిదండ్రులు, శ్రీనాథుడి తల్లిదండ్రులు మారయ్య భీమాంబల సంతానం. కొండవీడును పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి. ఇది ముఖ్యమైన అంశం ఇక్కడ, ఎందుకంటే శ్రీనాథుడికి సంబంధించి కొన్ని పోటీ పరీక్షల్లో అంటే ఈయన ఎవరి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేసిండు అనేది వచ్చింది. కాబట్టి ఆ రాజును గుర్తుపెట్టుకోండి. కొండవీడును పరిపాలించిన రెడ్డి రాజు ఎవరు? పెదకోమటి వేమారెడ్డి. పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నాడు శ్రీనాథుడు. ఇక ఈ విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో ఈ శ్రీనాథుడు గౌడ డిండిమ భట్టును ఓడిస్తాడు. తన యొక్క వాదనా పటిమతో, తన ప్రతిభా పాండిత్యాలతో ఓడిస్తాడనమాట. ఎవరిని? గౌడ డిండిమ భట్టును ఓడిస్తాడు. విజయనగర ప్రౌఢదేవరాయలు అంటే విజయనగర రాజులు ఉన్నారు కదా మనకి, శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు, అట్లనే ప్రౌఢదేవరాయలు. ఆ ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టు ఉండేదన్నమాట, ఒక కవి. ఆయనను శ్రీనాథుడు తన ప్రతిభా పాండిత్యాలతో ఓడించి అక్కడ అంటే ఆ ప్రౌఢదేవరాయలతో చేతుల మీదుగా కనకాభిషేకాన్ని అంటే బంగారు నాణాలతో అభిషేకం, కవి సార్వభౌమ, ఇవి రెండు కూడా పొందడం జరిగింది. అంటే ఇక్కడ రాజు ముఖ్యం. ఎవరి చేత లేదా ఎవరి ఆస్థానంలో కనకాభిషేకాన్ని, కవి సార్వభౌమ బిరుదును పొందాడు శ్రీనాథుడు అన్నప్పుడు ప్రౌఢదేవరాయలు ఎవరిని ఓడించడం వల్ల? గౌడ డిండిమ భట్టును ఓడించడం వల్ల. ఈ అంశాలు గుర్తుండాలి. ఇక చిన్నారి పొన్నారి చిరుతకూకటి నాడే మనకు పద్యం కూడా ఉందండి. రచించితి చిన్నారి పొన్నారి చిరుతకూకటి నాడే మరుత్తరాట్ చరిత్ర అని వస్తుంది. అట్లా చిన్నారి పొన్నారి అంటే చాలా చిన్న వయసులోనే ఆయన మరుత్తరాట్ చరిత్రను రచించిండు. ఇంకా కాశీఖండం రచించిరు. కాశీఖండానికి ఒక పేరు ఉంటుందండి, కాశీఖండం అయఃపిండం అని, అది నానుడి అనమాట. తర్వాత మరుత్తరాట్ చరిత్రకు మూలం, ఇది గుర్తుపెట్టుకోవాలి, మార్కండేయ పురాణం. మరుత్తరాట్ చరిత్రకు మూలం మార్కండేయ పురాణం. ఇట్లా అంటే కొన్ని గ్రంథాలకు మూలాలు అంటే అందులో ఉన్నటువంటి కొంత విషయాన్ని తీసుకొని పెంచుతూ వివిధ ప్రక్రియల్లో కవులు రాస్తూ ఉంటారు అనమాట, ప్రాచీన గ్రంథాలను తీసుకొని. అట్లా ఇక్కడ మార్కండేయ పురాణం మూలం మరుత్తరాట్ చరిత్రకు. ఇంకా వీరు రాసినటువంటివి శాలివాహన సప్తశతి, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, హరవిలాసం, ధనుంజయ విజయం, క్రీడాభిరామం, శివరాత్రి మహాత్మ్యం, పల్నాటి వీర చరిత్ర, నందనందన చరిత్ర మొదలగునవి. సరే, ఇన్ని రచనలు గుర్తుపెట్టుకోవాలా అంటే నిజంగా వాస్తవంగా ఆలోచించినప్పుడు చాలా కష్టమే. ఇంతమంది కవులు, వాళ్ళకి సంబంధించిన రచనలు, బిరుదులు ఇవన్నీ ఇబ్బంది పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులకు. కానీ మనం ఏంటంటే 1-2 సార్లు చదవడం వల్ల మనకి అందరివి ఒక కవి పేరు చెప్పగానే వాళ్ళ రచనలు అన్ని లిస్టు గుర్తుకు రాకపోయినా ఆ కింద 4 ఆప్షన్స్ ఇస్తారు కదండి క్వశ్చన్ కింద, వాటిని చూసినప్పుడు మనకి తప్పకుండా గుర్తుకొచ్చే అవకాశం ఉంటుంది. అట్లా అనమాట. అంటే మనకి కేవలం పరీక్ష ఇక్కడ గుర్తింపు పరీక్షే కదా, పునఃస్మరణ కాదు. కాబట్టి మనకి చాలా సులభంగా మనం బిట్టు చేయడానికి అవకాశం ఉంటుంది 1-2 సార్లు చదివినప్పుడు. సరే, ఇక్కడ శ్రీనాథుడికి సంబంధించి ఇంకొక బిట్టు కూడా, సీస పద్యాలకు ప్రసిద్ధి చెందిన కవి
అంటే శ్రీనాథుడు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ శ్రీనాథుడికి సంబంధించి ఈయనని విమర్శకులు మూల కవిగా ఇట్లా చెప్తా ఉంటారు. సరే, చమత్కారానికి, లోకానుశీలనకు, రసజ్ఞతకు, జీవిత విధానానికి అద్దం పట్టే చాటువులు చెప్పిండండి శ్రీనాథుడు. ఏం చెప్పిండు ఈయన? మంచి చాటువులు చెప్తాడు. శ్రీనాథుడు గంగ విడుము పార్వతి చాలునని ఇట్లాంటి కొన్ని మనం చిన్న తరగతుల్లో ఉండేయండి. గతంలో పుస్తకాలు మారకముందు కొన్ని చాటువులు కూడా మనకి పాఠ్యపుస్తకాల్లో ఉండేవి, శ్రీనాథుడు రాసినటువంటివి. గంగ విడుము పార్వతి చాలునంటే శంకరునికి సంబంధించి శ్రీనాథుడికి దూపైతున్నప్పుడు ఇంకా నీళ్లు కావాలి కదా, అందుకని గంగ విడుము, నీకు పార్వతి ఉంది కదా అని చమత్కారంగా చెప్తాడనమాట. అట్లాంటి పద్యాలు, అట్లాంటివి చాటువులు. చమత్కారానికి, లోకానుశీలనకు, రసజ్ఞతకు, జీవిత విధానానికి అద్దం పట్టే చాటువులు శ్రీనాథుడు చెప్పడం జరిగింది. అట్లా చాలా ఉన్నాయి. సరే, చాటువులు మనకి ఇప్పుడు ఏమో అవసరం లేదు, కానీ ముఖ్యంగా చాటువులు చెప్పిండు అనేది గుర్తుపెట్టుకోండి. ఇక ఈయన కవితా లక్షణాలు చూసినప్పుడు ఉద్దండ లీల, ఉభయ వాక్ప్రౌఢి, తర్వాత రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి, ఇవి వీరి యొక్క ప్రధానంగా కవితా లక్షణాలు. ఇక డూమూల కవి అండి. ఈయన మూల కవి అంటే అక్కడ చూసుకోండి, అదొక మిస్టేక్. డూమూల కవి అంటారు శ్రీనాథుడిని. డూమూల కవి ఎవరు? శ్రీనాథుడు. తర్వాత పండితారాధ్య చరిత్ర ఈయన రాసినటువంటి ద్విపద రచన. కాశీఖండమేమో ఇందాక అనుకున్నాం కదా, మరుత్తరార్ చరిత్రకు మార్కండేయ పురాణం మూలమని, అట్లాగే ఇక్కడ కాశీఖండానికి స్కంద పురాణం మూలం. ఇక ఇది వీరభద్రారెడ్డికి అంటే ఈ చాలా వరకు కవులు రచయితలు ఏం చేస్తారు, వారు రాసినటువంటి గ్రంథాలను అంకితం ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళు బాగా గుర్తుంచుకునేటువంటి వాళ్ళకు చాలా ఏదో సహకారము ఏదో చేసినటువంటి వాళ్ళకి కృతజ్ఞతగా ఇస్తూ ఉంటారు అంకితము. అట్లా కాశీఖండాన్ని వీరభద్రారెడ్డికి, శృంగార నైషధం మామిడి సింగనకు, హరవిలాసం అవచి తిప్పయ్య శెట్టికి, భీమేశ్వర పురాణం బెండపూడి అన్నయ్యకు, శివరాత్రి మహాత్మ్యం ముమ్మడి శాంతయ్యకు అంకితం ఇచ్చిండు. ఇవి గుర్తుపెట్టుకోవడము కూడా కష్టమే, కాకపోతే కొంత డెప్త్ ఇంటర్మీడియట్ లెవెల్ అన్నాడు కాబట్టి ఇన్ కేస్ అన్న ఉద్దేశంతో ఈ అంకితాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన పాఠ్యపుస్తకంలో అంకితాల గురించి ఏం లేదు కవి పరిచయంలో. సరే, ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవడము అంటే మనకు బిట్టు గుర్తుండడం కోసం మీకు చిన్న ట్రిక్ ఏంటంటే, కాశీ అంటే వీర అని చెప్పి, ఇక్కడ వీర కాశీలో ఉండేది శివుడు కదా, అట్లా వీర భద్రారెడ్డి వీర అంటే అట్లా ఆ విధంగా అట్లా వీర అని గుర్తుపెట్టుకోవడం. శృంగార నైషధం అంటే శృంగారము, అక్కడ మామిడి అనేటువంటి పొంతన కొంత లింకప్ చేసుకోండి. హరవిలాసం అంటే ఆగదా, అవచి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. భీమేశ్వర పురాణం బెండపూడి అన్నయ్య ఆ బాబా ఇట్లా కలుస్తుంది. శివరాత్రి మహాత్మ్యం అన్నప్పుడు ఈ శాంతయ్యకి ఆ శివరాత్రి మహాత్మ్యానికి సెట్ అయింది. అట్లా అంటే మనము కొండ గుర్తులు ఉంటాయి కదండి, మనకి కొన్ని వల వేయడము, కొండ గుర్తులు, బండ గుర్తులు అని చెప్పి సైకాలజీలో చదువుతూ ఉంటాం కదా, అట్లా చేసినప్పుడు ఇవి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఉన్నటువంటి ప్రాచీన కవి కొరవి గోపరాజు, 15వ శతాబ్దానికి చెందినటువంటి ఆయన అన్నమాట. మెయిన్గా ఈయన కథ కావ్యకర్త. కసవరాజు కామాంబికల సంతానం. ఎవరు? కొరవి గోపరాజు. కసవరాజు కామాంబిక వీరి తల్లిదండ్రులు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ ప్రాంతానికి చెందిన కవి. పల్లికొండ సంస్థానాధీశుడు రాణా మల్లన అనేటువంటి రాజు దగ్గర ఈయన ఆస్థాన పండితుడుగా ఉండేవాడు. ఎవరు? కొరవి గోపరాజు. ఇక కొరవి గోపరాజుకు సంబంధించి ప్రధానంగా సింహాసన ద్వాత్రింశిక, ఇది కథాకావ్యం అండి. కథలు వేరు, కథాకావ్యం వేరు, కొంత డిఫరెన్స్ ఉంటుంది. అంటే కథలను అంటే వివిధ కథలని ఒక సమాహారంగా, ఒక హారంగా, మనము పూలు కనుక ఒక్కొక్కటి కట్టుకుంటూ దండ చేసినట్టు ఇక్కడ కూడా ఒక్కొక్క కథను పేర్చుకుంటూ ఒక హారంలాగా అనిపిస్తుంది. అది కథాకావ్యం అన్నమాట. అంటే వివిధ కథల సమాహారం అంటాం కథాకావ్యము అంటే. అట్లా ఈయన ఒక కథాకావ్యాన్ని రచించడం జరిగింది. ఎవరు? కొరవి గోపరాజు. ఈ సింహాసన ద్వాత్రింశిక అదేంటి అంటే, ఇందులో 12 ఆశ్వాసాలు ఉన్నాయండి. మొత్తం సింహాసన ద్వాత్రింశికలో 12 ఆశ్వాసాలు ఉన్నాయి. ఇది ఎవరికి అంకితం ఇచ్చిండు? ఇది ఒకటి ముఖ్యమైన విషయం. హరిహరనాథునికి. ఈ మరి ఎక్కడొస్తాడు కొరవి గోపరాజు అంటే, మనకి 7వ తరగతిలో చదువు అనే పాఠం ఉంది, అక్కడ మనకి కొరవి గోపరాజు పరిచయం అయ్యింది. మరి 7వ తరగతిలో చదువు పాఠం ఏంది? మళ్ళీ ఇది అనిపిస్తుంది. చదువు పాఠం ఏంది? అక్కడ త్రివిక్రముడు ఒక తండ్రి, ఆయన కొడుకు ఎవరు? కమలాకరుడు. ఆ కమలాకరుడికి చదువు పట్ల ఆసక్తి ఉంటుందా? ఉండదు. మరి ఆ కమలాకరుడికి చదువు పట్ల ఆసక్తి కలిగించడానికి త్రివిక్రముడు చెప్తా ఉంటాడు అనమాట. అయితే ఇది ఒక కథ, ఈ చదువు పాఠం అనేది ఒక కథకు సంబంధించింది, అంటే కథాకావ్యానికి సంబంధించింది. అంటే సింహాసన ద్వాత్రింశిక నుంచి తీసుకోబడింది, చతుర్థాశ్వాసం నుంచి.
ఇది ఎవరికి చెప్పిరు అంటే భోజరాజుకి 9వ సాలవంజిక చెప్పింది. మరి ఈ భోజరాజు ఎవరు అంటే ఉజ్జయిని సామ్రాజ్యం ఉంది కదండి విక్రమార్కుడిది. ఆ విక్రమార్కుడి యొక్క సింహాసనం చాలా గొప్పదనమాట. ఆ సింహాసనము ఆ విక్రమార్క వంశానికి అక్కడ ఆ ఉజ్జయిని రాజ్యాన్ని పరిపాలించేటువంటి క్రమంలో భోజరాజు ఆ సింహాసనాన్ని అధిష్ఠించే దానికి పూనుకున్నప్పుడు ఆ 32 సాలబంజికలు ఉంటాయి. 32 సాలబంజికలు కూడా 32 కథలు చెప్తాయి అన్నమాట. అవన్నీ కూడా కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిగా కావ్యంగా అందించడం జరిగింది. సరే, ఇక్కడ మనకి ఈ చదువు పాఠంలో ఉన్నటువంటి స్టోరీ ఏదైతే ఉందో అది 9వ సాలబంజిక భోజరాజుకి చెప్తుంది అనమాట. అంటే భోజరాజుకి విక్రమార్కుడికి సంబంధించిన కథలు వినడం బాగా ఆసక్తి, అది ఒక విషయం ఇక్కడ. అట్లా సరే అది కథా కావ్యంగా రాయటం గోపరాజు మనకి అది ఉంది. ఏది చదువు పాఠం 7వ తరగతిలో పరిచయం అయింది. తర్వాత ఉన్న కవి పొన్నికంటి తెలగన. ఇంకా పోతన కూడా వస్తాడు. పోతన మళ్ళీ 15వ శతాబ్దమే, అది కూడా చెప్దాం. ముందుగా పొన్నిగంటి తెలగన. ఈ పేరు కూడా మనకు కొన్ని చోట్ల పొన్నగంటి అని కనిపిస్తుంది, కొన్ని చోట్ల పొన్నికంటి. సరే ఏదైనా మొత్తానికి పొన్నికంటి తెలగన మెదక్ జిల్లా పొట్ల చెరువు నివాసి. ఇతని తండ్రి భావనామాత్యుడు. అచ్చ తెనుగు ఆది కవిగా సుప్రసిద్ధుడు అనమాట. ఎవరు? పొన్నికంటి తెలగన. అచ్చ తెనుగు కావ్య రచనకు స్వయంగా తానే నియమాలను ఏర్పరిచి తర్వాత ఉన్న కవులకు మార్గదర్శకుడైంది. పొన్నికంటి తెలగనకు సంబంధించి లాస్ట్ టెట్లో క్వశ్చన్ వచ్చింది. ఏం క్వశ్చన్ వచ్చింది అంటే యయాతి చరిత్ర పొన్నికంటి తెలగన రాసిన యయాతి, అక్కడ ఇచ్చిరు ఎవరు రాసిరని కూడా ఇచ్చిరు మనకు బిట్లో. పొన్నికంటి తెలగన రాసిన యయాతి చరిత్ర ఏ రకమైన కావ్యం కింద ఇచ్చిరు. ఇది ఒక ద్విపద కావ్యం, అచ్చతెనుగు కావ్యం, సంస్కృత కావ్యం, మరో కావ్యం, ఇట్లా 4 కావ్యాలు ఇచ్చి ఆన్సర్ పెట్టమన్నారు. అప్పుడు ఏం పెట్టాలి? అచ్చతెనుగు కావ్యం. ఇది గుర్తుపెట్టుకోవాలి విషయం. తర్వాత తెలుగులో అచ్చతెనుగు కావ్యం యయాతి చరిత్ర. ఇది అచ్చతెనుగు కావ్యాల్లో మొదటిదే కాక అత్యుత్తమమైనది. ఇది ఎవరికి అంకితం ఇచ్చారు? ఇది కూడా ముఖ్యం. ఎందుకంటే ఒక తెలుగు కవి ఒక ముస్లిం ఆయనకు అంకితం ఇవ్వడం అనేది మామూలు విషయం కాదనమాట. ఒక మహమ్మదీయ సర్దారు అమీర్ ఖాన్కి అంకితం ఇవ్వడం జరిగింది పొన్నికంటి తెలగన. ఏది? ఈ కావ్యాన్ని యయాతి చరిత్రను. ఇది మనకు పరిచయం అయిండు పొన్నికంటి తెలగన అంటే 9వ తరగతిలో చెలిమి పాఠం ఉంటుంది. చెలిమి పాఠంలో మన ఈ శర్మిష్ఠ దేవయాని మధ్య జరిగేటువంటి కథ ఒకటి ఉంటుంది మనకు అక్కడ. సరే, మొత్తానికి యయాతి చరిత్ర తృతీయాశ్వాస నుండి గ్రహించబడింది ఈ చెలిమి పాఠం. ఆ తర్వాత ఉన్న కవి చేమకూర వెంకట కవి. 17వ శతాబ్దానికి చెందిన అగ్రగణ్య కవుల్లో గొప్పవాడు. ఇతడి తండ్రి లక్ష్మణామాత్యుడు. తంజావూరును పరిపాలించిన ఆయన రఘునాథరాయలు. ఆయన ఒక విజయభవనము అనే పండిత సభను నిర్వహించేది. అభినవ భోజరాజు అని, అభినవ కృష్ణరాయలు అని రఘునాథ నాయకుడిని పిలిచేవారనమాట. ఆ రఘునాథ నాయకుడి దగ్గర ఆస్థాన కవిగా ఉండేది ఎవరు? చేమకూర వెంకట కవి. వీరు రాసిన సారంగధర చరిత్ర. అది ఏంటంటే దానికి రాజుకు అంకితం ఇయ్యదగినటువంటి గుణ విశేషాలు లేవని ఆయన తలచి మరో గ్రంథం రాస్తాడు. అది విజయ విలాసం. ఇది మంచి ప్రబంధం అన్నమాట. సరే, మొత్తానికి విజయ విలాసం ఒకటి, సారంగధర చరిత్ర ఒకటి రచనలు గుర్తుపెట్టుకోండి. ఇక ఈ విజయ విలాసాన్ని తెలుగులో పిల్ల వసు చరిత్ర అని కూడా పిలుస్తారు. తర్వాత మనకి చేమకూర వెంకట కవి 9వ తరగతిలో ధర్మార్జునులు అనే పాఠ్యం దగ్గర పరిచయం అవుతాడు. అంటే ధర్మార్జునులు పాఠం అనేది ప్రబంధ ప్రక్రియకు చెందింది, అది గుర్తుపెట్టుకోవాలి. చేమకూర వెంకట కవికి మరో పేరుంది, పద్య చమత్కార చనుడు. అంటే ప్రతి పద్యం కూడా చమత్కారంతో రాస్తాడు ఆయన. ఇంకా ఈయనకు సంబంధించి ఇది చాలా ముఖ్యమైనటువంటి వాక్యం. ఏ గతి రచించిరేని సమకాలము వారలు మెచ్చరు కదా. అంటే ఏ విధంగా రాసినా కానీ ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు మెచ్చరు కదా అని చేమకూర కవి వాపోతాడనమాట. ఈ వాక్యము అడిగిరు ఇదివరకు పరీక్షల్లో. ఏ గతి రచించిరేని సమకాలము వారలు మెచ్చరు కదా అని అన్న కవి చేమకూర వెంకట కవి. తర్వాత మనకు 6వ తరగతి నుండి వరుసగా కవులను కనుక చూస్తే చాలా మంది కవులు మనకు కనిపిస్తారు. అంటే ఇప్పుడున్న ప్రాచీన కవులు కొంతమందిని ఇందులోంచి తీసినాం మనము. 6వ తరగతిలోంచి ఉడత సాయం ఇవి ఉన్నాయి కదా, కొంతమందిని పక్కకు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకా మిగిలిన కవులు అప్పుడు శేషం లక్ష్మీనారాయణాచార్య ఆయన దగ్గర నుంచి మొదలు పెడితే, అంటే అభినందన పాఠం దగ్గర నుంచి మొదలు పెడితే చివరి పాఠం వరకు కూడా మనకి చాలా మంది కవులు ఉన్నారు. అందులో మళ్ళీ శతక కవులు. అయితే ఇక్కడ మనం ఏం చేద్దామంటే శతక కవులు అందరినీ ఒకసారి లిస్ట్ చేసుకుందాం. ప్రధానంగా శతక కవులను పక్కకు పెట్టేసి మామూలుగా ఆధునిక కవులు, సరే ఇతర కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, రచయితలు వీళ్ళందరినీ క్లాస్ వారీగా అంటే తరగతి వారీగా చూద్దాం. అట్లా చూసినప్పుడు 6వ తరగతి నుండి
శేషం లక్ష్మీనారాయణాచార్య. 6వ తరగతిలో మొదటి పాఠం ఏంటి? అభినందన. అభినందన 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 చందనాలివే అని చెప్పేసి ఒక పాఠం గేయం ఉంది. ఇది శేషం లక్ష్మీనారాయణాచార్య రచించడం జరిగింది. ఆయన స్వరభారతి అనే గేయ సంకలనం రాసిరు. ఆ స్వరభారతి గేయ సంకలనం నుంచి మనకి ఈ పాఠాన్ని పెట్టడం జరిగిందనమాట. మరి శేషం లక్ష్మీనారాయణాచార్య ఎవరు అంటే కరీంనగర్ జిల్లాలో నగునూరు ప్రాంతవాసి. ఈ కనకమ్మ నరహరి స్వామి అనే దంపతులకు ఆయన జన్మించడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాష ఉపాధ్యాయునిగా పనిచేశారు. అనేక పద్య వచన గేయ కవితలు రచించిండు. ఎవరు? శేషం లక్ష్మీనారాయణాచార్య. అవి వివిధ పత్రికల్లో ప్రచురితం కావడమే కాక టీవీ రేడియోలో కూడా వచ్చినాయి. ఇంకా వీరికి సంబంధించి వీరు రాసిన విమర్శా వ్యాసాలు, ఇది చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి. ఏవి? వీరు శేషం లక్ష్మీనారాయణాచార్య రాసిన విమర్శ వ్యాసాలు. ఆ తర్వాత ఇంకొక బిట్ ఇక్కడ అడగడానికి స్కోప్ ఉన్నది ఏంటంటే, దైవభక్తి దేశభక్తి గేయాలు రాయడంలో ఈ కవిది అందవేసిన చెయ్యి. దైవభక్తి దేశభక్తి ఇట్లాంటి గేయాలు రాయటంలో శేషం లక్ష్మీనారాయణాచార్య అందవేసిన చెయ్యి అనేది గుర్తుపెట్టుకోండి. సరే, మిగతా చాలా మంది కవులు ఉన్నారు. మరో సెషన్లో మనం వాళ్ళందరినీ కంటిన్యూ చేద్దాం. ఇంతటితో ముగిద్దాం. ధన్యవాదాలు.